హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్దా ఉంచుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. టుడే టాపిక్ వచ్చేసి ఏపీ టెట్కి సంబంధించి కెమిస్ట్రీ కంటెంట్ వైజ్ ఇస్తున్నాను. 9th క్లాస్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట, పార్ట్ 1. ఆ లెసన్ నేమ్ ఏంటంటే మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా అనే లెసన్ నుంచి నేను ఒక 20 బిట్స్ తీసుకున్నాను. పాలల్లో ఎన్ని అణుఘటకాలు ఉంటాయి? 1 కంటే ఎక్కువ. పాల నుండి వెన్న తీయుటకు ఏ యంత్రాన్ని వాడతారు? అపకేంద్ర యంత్రము. వైద్యశాలలో రక్త మూత్ర నమూనాలను పరీక్షించుటకు ఏ యంత్రాలు వాడతారు? అపకేంద్ర యంత్రాలను. భారయుత కణాలు పరీక్ష నాళికలో ఎక్కడికి తోసివేయబడతాయి? అడుగు భాగానికి బలంగా తోసివేయబడతాయి. అంటే బరువుగా ఉండే కణాలు అనేవి అడుగు భాగానికి ఆ పరీక్ష నాళికలో టెస్ట్ చేసేటప్పుడు వెళ్ళిపోతాయని చెప్తున్నారు. తేలికపాటి కణాలు ఎక్కడ ఉండిపోతాయి? పై భాగంలో ఉండిపోతాయి. మనం శుద్ధమైనవిగా భావించే ఎన్నో పదార్థాలని ఎలాంటి మిశ్రమాలు? వివిధ పదార్థాల మిశ్రమాలు అయి ఉంటాయి. అవన్నీ కూడా నీటిలో ఏవి ఉంటాయి? ఖనిజ లవణాలు. మన చుట్టూ ఉన్న పదార్థాలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఆ పదార్థాలు ఏంటి? అవి శుద్ధ పదార్థాలు, మిశ్రమ పదార్థాలు, 2 రకాలు అన్నమాట ఆ పదార్థాలు. శాస్త్రవేత్తలు ఏదైనా పదార్థాలు శుద్ధమైందని చెప్పారంటే ఆ పదార్థం ఎలాంటిదని అర్థము? సజాతీయమైందని అర్థము. పదార్థం యొక్క ఏ భాగం నుండి తీసుకున్న నమూనాలనైనా ఎందులో మార్పు ఉండదు, సంఘటనలో మార్పు ఉండదు. మిశ్రమాలు ఎల్లప్పుడూ ఎలాంటివి? సజాతీయం కావు అనమాట. మిశ్రమాలు ఎల్లప్పుడూ కూడా సజాతీయం కావు అని చెప్తున్నారు. కొన్ని మిశ్రమాల సంఘటన మనం నమూనాగా తీసుకొని దేన్ని బట్టి మారుతుంది? వాటి యొక్క ఆ నమూనా తీసుకునే యొక్క భాగాన్ని బట్టి దాని యొక్క పరిస్థితి అనేది సంఘటనలో మారుతుంది అని చెప్తున్నారు. ఒక పదార్థ మిశ్రమంలోకి భౌతిక కలయికగానే ఉంటాయా లేదా ఎలా ఉంటావు అనే వాటి గురించి చెప్పండి. రసాయనిక సంయోగంగా అవి ఉంటాయి. ఒక పదార్థం మిశ్రమంలో భౌతికంగానే ఉంటాయా కానీ ఎలా ఉంటాయంటే అవి రసాయనిక సంయోగంగా ఉంటాయి, భౌతికంగా అనేది ఉండదు. 2 లేదా అంతకంటే ఎక్కువ రసాయనికంగా సంయోగం చెందని అణుఘటకాలతో ఏది ఏర్పడుతుంది? మిశ్రమం అనేది ఏర్పడుతుంది. 2 కన్నా ఎక్కువ పదార్థాలు రసాయనికంగా కనుక చర్య జరిపితే వాటి అణుఘటకాల్లో వచ్చేటువంటిది మిశ్రమం అనేది ఏర్పడుతుంది. మిశ్రమంలో ఉన్న అణుఘటకాలు ఏవి కోల్పోవు? అవి వాటి యొక్క ధర్మాలని కోల్పోవు. అణుఘటకాలను వేటి ద్వారా వేరు చేయవచ్చును? భౌతిక ప్రక్రియల ద్వారా అణుఘటకాలని వేరు చేయవచ్చును. మిశ్రమాలు ఎలా ఉంటాయి? మిశ్రమాలు ఘన, ద్రవ, వాయు స్థితుల్లో లేదా ఈ 3 స్థితుల కలయికగా ఉండవచ్చు. ఉప్పు పూర్తిగా కరగడాన్ని ఏ మిశ్రమం అంటారు? సజాతీయ మిశ్రమము. కిరోసిన్లో ఏది కరగదు? ఉప్పు కరగదు. ఇది ఫ్రెండ్స్ కెమిస్ట్రీ 9th క్లాస్ కంటెంట్ వైజ్ సంబంధించి ఏపీ టెట్ ఇంపార్టెంట్ బిట్స్. ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.